కాంగ్రెస్ సర్కారు తీరుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణ నీళ్లను దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. పాలమూరుతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. అయితే రేవంత్ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కర్ణాటక కడుతున్న ప్రాజెక్టుని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేస్తామంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం కృష్ణానదిపై అప్పర్ కృష్ణ ప్రాజెక్టు ఫేజ్ 3లో భాగంగా ఆల్మట్టి ప్రాజెక్టు కెపాసిటీని పెంచనుంది. ఈ కెపాసిటీ పెంచితే దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఎడారిగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం ఎగువన ఉంది. కృష్ణానది జలాలను మరో 100 టీఎంసీలు ఆపుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. దీంతో పాలమూరు జిల్లా మొత్తం ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది ఈ అంశం మీద? బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు విషయంలో కానీ, ఆల్మట్టి డ్యామ్ విషయంలో కానీ, అటు గోదావరి పైన కట్టేటువంటి దానిపైన కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితి ఊరుకునే పరిస్థితి ఉండదు. తెలంగాణ పార్టీ, మా పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల గురించి. స్వతంత్రంగా రాజ్యం ఏలుకోవాలి, మన ప్రాంతం మనం ఏలుకోవాలి, మన ముఖ్యమంత్రి ఉండాలి, మన మంత్రులు ఉండాలి, మన అధికారులు ఉండాలి, మన ఉద్యోగాలు మనం చేయాలి, మన నీళ్ళు మనం వాడుకోవాలని. ఇలా మా ఇష్టానుసారంగా కేంద్రం మా చేతిలో ఉంది కదా ఒకరు, ఇక మా ఇష్టానుసారంగా వివరిస్తామని ఒకరు చేస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. మా బతుకు తెరువే నీళ్ళు మహబూబ్నగర్ నీళ్ళు లేకపోతే ఏముంది, మళ్ళీ గంపాలు పట్టుకొని బొంబాయి పోవాలి, దుబాయ్ పోవాలి, బతకనికి పోవాలి అంతే. కనుక మా అస్తిత్వానికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితి ఊరుకోం. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నిన్న చెప్పినాం కూడా, అందరం ఉద్యమిద్దాం జిల్లా వాళ్ళం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాలి వాళ్ళు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కర్ణాటకలో, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం, మాకు అన్యాయం చేస్తారా, మా జిల్లాకు అన్యాయం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు అడగాల్సిన అవసరం ఉంది. పక్కన ఖర్గే గారు కూడా పక్కనే నారాయణపేట గారు ఆనుకొని ఉంటారు వాళ్ళు కాన్స్టిట్యున్సీ. వాళ్ళ ప్రజలు ఇటు అటు వచ్చిపోతుంటారు వాళ్ళు. ఆయన కూడా స్పందించాలా, ఇది 2 రాష్ట్రాల వాళ్ళకు అన్యాయం. ఇది ఆల్రెడీ కోర్టుల కేసు నడుస్తున్నాక మనం ఇప్పటికే అనేక లిఫ్ట్లు తీసుకుంటున్నాము. నువ్వు 150 ఎకరాల ల్యాండ్ సేకరించి 100 టీఎంసీల పైగా నీళ్ళు వేస్తే అవతల ఏముంటుంది, ఇంకా వాళ్ళకు మిలిగేది ఏముంది, వరద వచ్చినప్పుడు తప్ప వేరేమి ఉండదు కదా. కనుక ఆపాలని వాళ్ళు చేయాలి ఆ గవర్నమెంట్తోన. భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు స్పందించడం కాదు, కేంద్రం నుంచి వచ్చి ఆపాల. జనవరిల మంత్రిత్వ శాఖ నుంచి ప్రధానమంత్రి గారు పోయి కలవాలి, అందరు కలవాలి, ఎంపీలంతా కలిసి మాట్లాడాలి. ఇదే నరేంద్ర మోడీ గారు గతంలో ప్రధానమంత్రి కాకముందు తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా ఇస్తున్నారు. సుష్మా స్వరాజ్ గారు కూడా చెప్పారు తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది అంటలేరు. తెలంగాణ తల్లిని చంపి బిడ్డని వేరు చేసిరని చెప్పి, లేకపోతే చీకట్లో లైట్లు బంద్ చేసి ఇచ్చిరని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే రానప్పుడు వాళ్ళక వచ్చినప్పుడు వాళ్ళ. ఇప్పుడు అది కాదు, ఖచ్చితంగా కేంద్రం జోక్యం కలిగించుకునేటట్లు మరి తెలంగాణ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, మంత్రి మన కిషన్ రెడ్డి గారు స్పందించి ఎమ్మెల్యే చేయాలా. నా కాన్స్టిట్యున్సీ కానీ కాదు, మన ప్రాంతం ఇది. కేంద్రంలో ఒత్తిడి తేవాలి. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ గాంధీ గారి దృష్టి తీసుకుపోవాలి, అక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలి. మేము కింద పోరాటాలు చేస్తాం, ఇక్కడ జిల్లా వాళ్ళు అందరం కలిసి పోరాటం చేద్దామంటే కూడా మేము సిద్ధం, దానికి ఏం లేదు. ట్రిబ్యునల్ ఆదేశాలు కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావచ్చు, ఇవేవీ లేకుండానే కర్ణాటక ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు గత సంవత్సరం కూడా ఒక లిఫ్ట్ రాయచూరు నుంచి జూరాల మధ్యలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయింది. మొన్న ఎండాకాలం నాడు సుక్క నీళ్ళు రాలి, ఇక్కడ నీళ్లు ఎండిపోతే ఒక 2 టీఎంసీ నీళ్లు వదిలిపిస్తే వీడికి వచ్చే వరకు 1/2 టీఎంసీ కూడా రాలేదు, మొత్తం తాగేసింది. ఎప్పుడు కృష్ణా నీళ్ళు పారేది ఎప్పుడు కూడా వాళ్ళు మొత్తం డ్యామ్ల మీద, చెక్ డ్యామ్ల మీద, బ్యారేజ్లు కట్టి టోటల్గా వర్షాకాలం తప్పితే మిగతా ఒక నీళ్లు రాకుండా పరిస్థితి ఉందన్నమాట. అది అవే అక్రమంగా కడుతున్నారు. ఇటు పోతిరెడ్డి పాడు సైడ్ చెప్పనక్కర్లేదు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు చేస్తే ఇక మనం తెచ్చుకుంది ఎందుకు? తెలంగాణ మంది నీళ్ళు తీసుకొని పోతుంటే ఇక సూపు పెట్టుకొని కూర్చునికేనా? ఇలా ఇరిగేషన్ కూడా ఆంధ్రాలో సంబంధించినటువంటి అధికారి అక్కడ అడ్వైజర్గా ఉన్నాయన, ఇప్పుడు ఇక్కడ అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఆయనకి ఏముంటుంది, ఏం ప్రేమ ఉంటుంది చెప్పు? 10 ఏళ్ళు ఆంధ్రాలో పనిచేసి ఆంధ్రాకు అడ్వైజర్గా ఉన్నాయన, ఇలా తెలంగాణకు అడ్వైజర్ పెట్టుకుంటే ఆయన ఏం అడ్వైజ్ చేస్తారు, అక్కడ నిలువ అని చెప్తాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏమో కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రణాళికలకు సిద్ధం కాగానే ఎమ్మటే స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా ఆలస్యంగా స్పందించింది. సేన్ ఎండిపోయిన తర్వాత యూరియా బస్తాలు వస్తాయి, ఇట్లా అంతా అయిపోయిన తర్వాత రైలు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రయాణికులు నిలబడ్డట్లు ఉంటుంది వ్యవహారం. అంతా అయిపోతుంది, సీజన్ అంతా అయిపోయింది. వాళ్ళు అంతా కట్టిన తర్వాత, అంత బ్యారేజ్ లేపిన తర్వాత ఇప్పుడు పోతే ఏమన్నా ఉంటుంది. అది వాళ్ళకి కాంగ్రెసే కదా, ముఖ్యమంత్రులు కలుస్తారు కదా, అయ్యా నేను కాంగ్రెసే, మీరు కాంగ్రెస్ ఎట్లా అని చెప్పి మాట్లాడి ఆపాలి కదా.
అక్కడ మహారాష్ట్ర లొలిపెడుతుంది. ఇప్పుడు వాళ్ళు లొలిపెట్టి ప్రెస్ అంతా బయటపడి గొడవ అవుతుంటే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఢిల్లీ పోయి సుప్రీంకోర్టులో వాదన వినిపిస్తారంట. సుప్రీంకోర్టు ఆ వాదన వినిపించే లోపల ఇది పుణ్యకాలం మొత్తం అయిపోతుంది అనమాట. కనుక అట్లా కాదు, ఒక పెద్ద ఎత్తున మీరు రాహుల్ గాంధీ గారిని కలవండి, ముఖ్యమంత్రికి చెప్పి ఆ పనులు ఆపమని చెప్పండి, యాజ్ ఇట్ ఈస్ ఇమ్మీడియట్గా ఉండమని చెప్పండి. అది ప్రణాళిక అంటే. లేదు మొత్తం అందరం కలిసి ఢిల్లీలో ఏం చేద్దామని చెప్పండి, చేద్దాం. అంతే తప్ప మన తెలంగాణ అస్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ ఏం ఉండదు, మహబూబ్నగర్ మొత్తం ఏం ఉండదు. ఇక మేము ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చినా నిండవు. ఈ పాలమరంగడి జిల్లా ఎండిపోయినట్లే అంతే. ఇక మళ్ళీ ఎండ కొట్టుకున్నట్లు ఇంత 90% కంప్లీట్ చేసి రేపో మాపు అవుతుంది, మరి కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయి అని చెప్పి అనుకుంటున్నాం. మోటార్లు కూడా పెట్టినాం, ట్రయల్ రన్ కూడా అయిపోయింది. మరి 10% కంప్లీట్ అయితే మళ్ళీ 10-12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి మేము అనుకుంటున్నాం. కానీ ఇలా మరి ఆయంత ఆశలు మాకు కనిపిస్తలేవు. కనుక అందరూ స్పందించాలి, అందరూ స్పందించి గట్టిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాజెక్టు పనులను వెంటనే అడ్డుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం ఎగువన ఉన్నటువంటి వచ్చేటటువంటి నీళ్లను మొత్తం ఆపుకుంటే దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఎడారిగా మారుతుందని, సాగునీళ్లు కాదు కనీసం తాగడానికి కూడా నీళ్లుండవని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే ఆపేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. బ్రిటిష్ వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.